మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు బంధుమిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ మల్లు నరసింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్, మహబూబ్ నగర్. ఒక కేసు రిజిస్టర్ చేశాము. కంప్లైంట్ వచ్చి చిత్తనూరి రవికుమార్. ఇతను ఇంటి మీద భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కింద వచ్చేసి మొత్తం మ్యాటర్ అయిపోయిన తర్వాత లచ్చనదళం అనేసి ఒక లెటరు హెడ్ మీద రాసి అక్కడ అంటించడం జరిగింది. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఆ ప్రస్తుతం ఉన్న జడ్చర్ల ఎమ్మెల్యే గారిని బెదిరించుకుంటూ అన్నీ కూడా రియల్ ఎస్టేటు అవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారనేసి ఆయనతో పాటు మరికొందరి నేమ్స్ ఆ ఊర్లో ఎవరైతే పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు పెట్టి ఆ పిటిషను అంటే ఆ లెటరు అక్కడ పేస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకు 10th రోజు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము. అది ఇన్వెస్టిగేషను చేసే క్రమంలో మనకు కొంతమంది మీద డౌట్ఫుల్ అనిపించి ఇందులో మనకి ఎవరైతే A1 షేక్ రఫీక్ ఇతను ఒక 50 years ఉంటాయి. ఇతను అంతకుముందు మనకు ఎలక్షన్స్ ముందు ప్రస్తుత జడ్చర్ల ఎమ్మెల్యే గారు వెంబటే తిరిగేవాడు. దాని తర్వాత అతను అంటే ఆయనతో తిరగడం వల్ల నాకేమీ ఆర్థికంగా లాభం లేదు, నేను అనుకున్నట్లు జరగట్లేదు అనేసి అతను వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఫర్దర్గా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గెలిచారు. అది మనసులో పెట్టుకొని అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, ఊర్లో భయభ్రాంతులకి గురి చేయాలి ఆయన్ని, ఆయన అనుచరులు కొంతమందిని అనేసి ఆ టార్గెట్ పెట్టుకొని ఈ పిటిషను మనకు షాద్నగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకొని ఒక 30 లెటర్ హెడ్స్ తయారు చేసుకొని ఒక లెటర్ హెడ్ మీద ఎవరైతే ఈ రఫీక్ ఉన్నాడో ఇతనితో పాటు కుమ్మరి భగవంతు అనేసి అతను కూడా సేమ్ విలేజు, వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేసి ఆ లెటర్ హెడ్ మీద ఇప్పుడు ఏదైతే ఆ మ్యాటర్ ఉందో ఆ కంప్లైంట్లో మనకు 10th రోజు రిజిస్టర్ అయిన FIRలో ఆ మ్యాటర్ అంతా రాసి అక్కడ పేస్ట్ చేశారు. మనకు డౌట్ వచ్చి ఇతన్ని విచారించగా ఇది నిజం బయటకు వచ్చింది. ఇతనితో పాటు మనకు ఈ కుమ్మరి భగవంతు అండ్ వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఆ రైటింగ్ ఎవరిదైతే ఉందో అతన్ని ముగ్గురిని కూడా మనము ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాము. ఇది కాకుండా ఎవరి ద్వారా ప్రింట్ చేయించుకున్నాడు, ఎక్కడ ప్రింట్ చేయించుకున్నాడు, ఇంకా వేరే లెటర్స్ కూడా ఏమైనా ఆల్రెడీ రాసి పెట్టుకున్నారా, ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనము పోలీస్ కస్టడీకి తీసుకొని చేయాల్సింది ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉంది. సరే ఎవరినైనా బెదిరించినా ఇమ్మీడియట్గా లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.